ఆధారం చేసుకొని ఆధారపడలా. ఆనవాళ్ళు ఏమీ లేదు. నెహెమ్యా చిన్న ప్రార్థన మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. కొండలను పెగిలింపగలిగింది ఏంటది? ప్రార్థనే. ఒక ప్రార్థన మీద ఆధారపడ్డాడు. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడంట. కొన్ని దినాల పాటు ఎంత సమయం అంట ఉపవాసం ఉన్నాడు. మొట్టమొదట కొన్ని దినాల పాటు ఉపవాసం ఉన్నాడు. దేవుని సన్నిధిలో కూర్చుని ఏడ్చేవాడుగా ఉన్నాడు. యెరూషలేము కొరకు ఏడ్చేవాడుగా ఉన్నాడు. యెరూషలేము కొరకు త్యాగం చేసేవాడుగా ఉన్నాడు. యెరూషలేము కొరకు కొన్ని దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యో యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలి, ఎలాగైనా నూతన యెరూషలేము తీర్చిదిద్దబడాలి, దాని గుమ్మములు తిరిగి కట్టబడాలని ప్రార్థన చేశాడంట. చిన్న ప్రార్థన చేశాడంట. దేవుని సన్నిధిలో కూర్చుండి విజ్ఞాపన చేశాడంట. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు మొరపెట్టి. అలాంటి ప్రార్థన చేసిన నెహెమ్యా ఎలాంటి వాడైనా ఒక అధికారి దగ్గర వెళ్ళిన వాడు ఏం చేయాలంటే యాక్టివ్గా ఉండాలన్నమాట. నీరసంగా ఉంటే, బలహీనం ఉంటే ఎవరు పెట్టుకోడు అధికారి దగ్గర. ఒక అధికారి దగ్గర, ఒక ఎమ్మెల్యేలో లేదా ప్రధానంలో ముఖ్యమంత్రి దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం అటు ఇటు ఏం చేయాలి, అలాగా హుషారుగా ఉండాలన్నమాట. అలాగే రాజు దగ్గర ఉన్నవాడు కూడా, నెహెమ్యా కూడా అలాగే ఉండాలి కదా. అలాగే అందించేవాడు కింది కూడా. అయితే ఒక దినాన్ని వెళ్ళాడు, బయలుదేరి పరమున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళాడు. ప్రార్థన అయిపోయిన తదుపరి మరొక దినం వెళ్ళిన తర్వాత నెహెమ్యాను